గవర్నమెంట్ పరంగా ఆయుష్ కానీ లేకపోతే ఎఫ్ఐసిసి వీటికి సంబంధించి వీటన్నిటి నియంత్రణ ఎట్లా ఉంది సార్? వీటి కంట్రోల్ ఎట్లా ఉంది? ఒకవేళ ఇది అది ఏమవుందంటే ఇప్పుడు ఫైనాన్స్ మినిస్ట్రీ ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారు, బడ్జెట్ తయారు చేస్తారు. బడ్జెట్ చేసినప్పుడు అందులో సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ కూర్చుంటాడు. సీతారామన్ గారు మీరు ఇంత బడ్జెట్ ఇస్తే బాగుంది అని డిస్కషన్ చేస్తారు. ఆమె అడుగుతుంది ఎందుకు మీకు బడ్జెట్ కావాలి అంటే చెప్తాడులే, ఇది ఈ విషయానికి ఇంత, ఈ విషయానికి ఇంత, ఇలా అని చెప్తాడు. అందులో మనం ఇది కూడా యాడ్ చేయాలి ఈ బడ్జెట్ సమావేశంలో. ఏంటిది, ఆయుర్వేద ఒకటి, ఆ తర్వాత ఆయుష్ డిపార్ట్మెంట్ ఓపెన్ చేయడం అనేది, ఆ తర్వాత గో సంబంధిత సిద్ధాంతము, ఆ గో సంబంధితటువంటి జ్ఞానాన్ని కూడా ఇంప్రూవ్ చేయాలి అని చెప్పేసి వచ్చేసి దానికి ఒక బడ్జెట్ కేటాయించాలి. అప్పుడు అది ఆ తర్వాత ఎలా దాన్ని మీరు చేస్తారని అడుగుతారు. హౌ యూ అంటే అప్పుడు చెప్పాలి డిఎస్టీ ఉంది, డిబిటీ ఉంది, యూజీసీ ఉంది, సిఎస్ఐఆర్ ఉంది, ఐసిఎంఆర్ ఉంది, బిఏఆర్సీ ఉంది, అంటే బిఏఆర్సీ అంటే అటామిక్ ఎనర్జీ కూడా ఉంది. ఇవన్నీ ఉన్నాయి కనుక మనం వీటితో సంబంధం పెట్టుకుంటే అవన్నీ ఫండింగ్ ఏజెన్సీస్ వాళ్ళు చూసుకుంటారు. ఇంకా వాళ్ళకు నిర్దిష్టమైన పద్ధతి ఉంది, క్లియర్ ప్రొసీజర్ ఉంది. వాళ్ళు అప్పుడు ఇవాల్యుయేట్ చేస్తారు ఆ ప్రపోజల్ని, ఆ సైంటిస్ట్కు ఇచ్చేస్తారు, గ్రాంట్ ఇస్తారు, అప్పుడు ఆయన రీసెర్చ్ చేయొచ్చు. ఇది పద్ధతి, మూలమైన పద్ధతి. దీని గురించి ముందుకెళ్ళిందా సార్ సెంట్రల్ గవర్నమెంట్? గొప్పగా వెళ్ళింది. నేను అదే చెప్తున్నాను కదా. ఇప్పుడు నేను గాంధీ మెడికల్ కాలేజ్ హైదరాబాద్లో ఉన్నటువంటి ఆ అభ్యర్థినితో మాట్లాడి ఆయనతో ఇంకా 2 లింకులు చూపించి వాళ్ళతో మాట్లాడి ఇప్పుడు ఆయన ప్రపోజల్ రాస్తున్నాడు. ఈ విల్ గెట్ ఇట్ ఇన్ 6 months. దట్స్ వాట్ వీ ఫీలింగ్. ఎందుకంటే ఇది ఒక థ్రస్ట్ ఏరియాగా పెట్టారు. థ్రస్ట్ ఏరియాగా పెడితేనే వస్తుంది. దీనికి ప్రాముఖ్యత ఇవ్వాలి ఎవరు, ప్రభుత్వం. అది ఇచ్చారు ఇప్పుడు. ఆ తర్వాత బడ్జెట్ కూడా కేటాయించారు. ఇవన్నీ శుభవార్తలు మనకు. అంటే ఇందులో పనిచేసే వాళ్లకు ఉత్సుకత ఉంటుంది. లేకపోతే ఇప్పుడు ఎగరాగా ఉండి ఏం లేదు, ఏం చేయాలి అనుకుంటుంది. అలా లేదు, ఆ పరిస్థితి దాటిపోయింది. ఇప్పుడు మనం ఎటువంటి పని చేయాలి, ఎటువంటి పని చేస్తే ముందుకు వెళ్తాం మనము అనేది ఆలోచించాలి.